నమస్కారం. ఇది వరకు ఎలక్షన్ టైంలో కావచ్చు, దాని తర్వాత అయినా ఎలక్షన్ తర్వాత అయినా ఆ పీరియడ్లో కూడా కావచ్చు, ఎస్సీబీ ఎమ్మిగనూరు సబ్ స్టేషన్ పరిధిలో ఇది వరకు డిటెక్ట్ చేసిన చాలా కేసుల్లో ఈరోజు లిక్కర్ని మనం ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం పర్టికులర్స్లోకి వెళ్తే కనుక మొత్తం ఈరోజు 89 కేసుల్లో మనకి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ వచ్చున్నాయి. మన గౌరవ డిప్యూటీ కమిషనర్ అనంతపూర్ గారి దగ్గర నుంచి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏఈఎస్ అయిన నేను, అంటే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ నా సమక్షంలో భార్గవ్ రెడ్డి గారు, అలాగే ఎస్ఐ సత్య మరియు ఇతర సిబ్బంది వాళ్ళ పర్యవేక్షణలో ఈరోజు మొత్తం మీద 89 కేసుల్లో డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే డిపిఎల్ అంటే సుంకం చెల్లించిన మద్యం, అంటే మన రాష్ట్రానికి చెందిన సొంత మద్యం అన్నమాట. దానికి సంబంధించి అక్రమ తరలింపు సంబంధించి 12 కేసుల్లో 54 లీటర్లని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా సుంకం చెల్లించబడని మద్యం, అంటే అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి, ఎస్పెషల్లీ మన ఎమ్మిగనూరు సబ్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చిన మద్యం మొత్తం దానికి సంబంధించి 77 కేసులు ఉన్నాయి. 77 కేసుల్లో దాదాపు 2293 లీటర్ల మద్యాన్ని కూడా ఈరోజు మీడియా సమక్షంలో పంచనామా నిర్వహించి ధ్వంసం చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మొత్తం మనం వాల్యూ చూసుకున్నట్లయితే దాదాపు దీనికి సంబంధించి 10,50,000 రూపాయల ఈ అక్రమ మద్యం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇది వరకు మనం ఎమ్మిగనూరు సబ్ స్టేషన్ పరిధిలో కొన్ని మంచి కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది. 100 బాక్సులు అయితే కానివ్వండి, 30 బాక్సులు, 40 బాక్సులు ఇలాంటివి కర్ణాటక నుంచి అక్రమ రవాణా చేస్తుండగా మన సిబ్బంది, సబ్ స్టేషన్ సిబ్బంది, మన సిఐ భార్గవ్ రెడ్డి వారి నేతృత్వంలో ఇవన్నీ క్యాచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా గౌరవ కమిషనర్ గారి దగ్గర నుంచి మరియు జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ నా తరపున అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే టెంపోని మున్ముందు కూడా కొనసాగిస్తారని తెలియజేస్తున్నాను. ఈసారి మద్యం కేసుల్లో పట్టుబడిన వ్యక్తుల మీద బైండ్ ఓవర్ మనం చేస్తున్నాము. బైండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని బ్రీచ్ చేయడం జరుగుతుంది. బ్రీచ్ అంటే మళ్ళీ బైండ్ ఓవర్ చేసినప్పటికీ అదే వ్యక్తి అలవాటు ప్రకారంగా మళ్ళీ అదే నేరాన్ని చేసినట్లయితే వాళ్ళ దగ్గర చట్టపరమైన ఈ శిక్షలతో పాటు వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ని మనం సమ్ అమౌంట్కి బైండ్ ఓవర్ చేసి ఉంటాం. దానికి సంబంధించి బ్రీచ్ అయినట్లుగా మన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళకు ఒక ఆర్డర్ ఇప్పించి వాళ్ళతో కూడా ఫినాన్షియల్ లాస్ వాళ్ళకి జరిగే విధంగా డబ్బులు కూడా కట్టించడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇటీవల కాలంలోనే 40,000, 40,000, 20,000 అట్లా చాలా కేసుల్లో కూడా మనం ఫినాన్షియల్ లాస్ జరిగే విధంగా కూడా చేయడం జరిగింది. అయితే
ఇంకా ఒక 2-3 కేసులు దానికి సంబంధించి కూడా మేము ఎక్స్టర్న్మెంట్స్ అంటే జిల్లా బహిష్కరణ సంబంధించి ఆ ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తున్నాము. అవి కూడా తొందరలో కూడా అవుతాయి. అంతేకాకుండా వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెక్షన్, పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు కూడా తీసుకుంటాం ఫ్యూచర్లో.